వెల్కమ్ టు డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు పంచుకుందామని ఆలోచనతో కొన్ని విషయాలు చెప్తున్నాం. 1950 సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ గారు గుజరాత్లోని బాద్ నగరంలో జన్మించడం జరిగింది. బాల్యంలోనే ఆయన తండ్రితో పాటు ఛాయ్ అమ్మడం ప్రారంభించారు. 8 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరి శిక్షణ తీసుకున్నారు. 1987లో బీజేపీ గుజరాత్ యూనిట్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. తద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టడం జరిగింది. తద్వారా ఆయన గుజరాత్లోని సొంత పార్టీని స్థాపించడం, ఆ పార్టీని స్థానికంగా బలోపేతం చేయడంతో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్ల మెజారిటీ రావడం జరిగింది. దీనిలో ప్రధాని మోడీ కీలక పాత్ర ఎంతో ఉందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో ఆయన్ని ప్రధాని పీఠం ఎక్కించడానికి బీజేపీ తరపున ప్రధానిగా నిలబెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం తీసుకుంటే 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు దిగ్విజయంగా ప్రధాని పీఠాన్ని అధిరోహించి ఎందరో భారతీయులకు ఆదర్శంగా నిలవడం జరిగింది. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: మోడీ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదానం, ఒక్కరోజే 56,265 యూనిట్ల బ్లడ్ సేకరణ, భారత్ డెన్మార్క్ దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బలోపేతం, ఇరు దేశ ప్రధానుల మధ్య సంభాషణ, తెలంగాణ గ్రూప్ 1పై హైకోర్టు డివిజన్ బెంచ్ని ఆశ్రయించిన టీజీపీఎస్సీ అభ్యర్థుల్లో ఆందోళన, సిబిఎస్ఈ బోర్డు కొత్త రూల్స్, 10-12 తరగతుల పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే, మెగా డిఎస్సీ నియామకాల్లో ప్రాధాన్యత వ్యవహారాన్ని తేల్చాల్సిందే, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు, 4 వారాల్లో మొత్తం పూర్తి చేయాలని కీలక ఆదేశాలు జారీ, 2047 స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలి, టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్పై 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం, అర్ధ సెంచరీతో రాణించిన బంగ్లా బ్యాట్స్మెన్ టాన్జిద్ హాసన్. ఈరోజు వార్తలు ఇక్కడితో సమాప్తం. రేపటి వార్తల కోసం వేచి చూస్తూనే ఉండండి డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్ ఛానల్.